ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నగరంలో భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. ఈరోజు పొద్దున పూటనే భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. ఈ మధ్యకాలంలో ఫైర్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే ఫైర్కి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ తీసుకోవట్లేదా, లేదంటే షార్ట్ సర్క్యూట్ జరుగుతుందా, రీజన్ ఏంటో తెలీదు. బట్ ఈరోజు అయితే షేక్పేట్ పరిధిలోని జూహీ ఫర్టిలిటీ సెంటర్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలైతే చెలరేగాయి. అయితే ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరు లేరు. బికాజ్ అది హాస్పిటల్, ఫర్టిలిటీ సెంటర్ కాబట్టి ఫర్టిలిటీ సెంటర్ కాబట్టి ఎవరు లేరు అనుకోవచ్చు. లేదు జనరల్ హాస్పిటల్ అని అనుకుంటే మాత్రం చాలామంది పేషెంట్స్ ఉంటారు, ఇన్ పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు. బట్ ఇది ఒక రకంగా కొంత ఊపిరి పీల్చుకోవాల్సిన అంశమే. సో అక్కడ సంఘటన జరిగిన టైంలో అయితే జూహీ ఫర్టిలిటీ సెంటర్ కాబట్టి ఫర్టిలిటీ సెంటర్ అప్పటికి ఇంకా స్టార్ట్ కాలేదు. కానీ అసలు గుర్తుపట్టరానంత భయంకరంగా ఈ జూహీ ఫర్టిలిటీ సెంటర్, అసలు అక్కడ ఫర్టిలిటీ సెంటర్ ఉందా అనేటటువంటి డౌట్ కలుగుతుంది. ఎందుకంటే మొత్తంగా ఖాళీ బూడిదైపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ జూహీ ఫర్టిలిటీ సెంటర్ని ఆనుకొనే ఆకాశ స్టడీస్ సెంటర్ కూడా ఉంది. సో అక్కడికి కూడా మంటలు వ్యాపించాయి. అండ్ అదే బిల్డింగ్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో రిలయన్స్ ట్రెండ్స్కి సంబంధించినవి కూడా షాప్ ఉంది. సో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కమర్షియల్ సముదాయాలు కాబట్టి చాలా పెద్దగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పూర్తిగా ఫర్టిలిటీ సెంటర్ పక్కన ఉన్నటువంటి ఆకాశ స్టడీ సెంటర్, దెన్ రిలయన్స్ ట్రెండ్స్, ఇవన్నీ కూడా మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికి కంట్రోల్ చేయడానికి కూడా పూర్తిగా రంగంలోకి దిగింది ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది. సో మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. కానీ దట్టమైన పొగ అలుముకుంది. పూర్తిగా ఈ సెంటర్స్ అన్నీ కూడా, ఈ రిలయన్స్ కావచ్చు, లేకపోతే ఈ ఆకాశ్ స్టడీ సెంటర్, ఇవన్నీ కూడా బిల్డింగ్ సిమెంట్ వీటితోనే కడతారు. బట్ అవి ఇంటీరియర్స్ కావచ్చు, అందులో ఉన్నటువంటి మెటీరియల్ కావచ్చు, అవన్నిటికీ కూడా మంటలు అంటుకోవడం, ఆ తర్వాత దట్టమైన పొగ వ్యాపించడంతో కళ్ళ మంటలు కావచ్చు, ఆరు ముందర కాలిపోతున్నటువంటి ఆ బిల్డింగ్లో లోపల ఏముంది కావచ్చు, అవి ఫైర్ సిబ్బందికి కనపడలేకపోవడం కూడా కొంత ఫైర్ కంట్రోల్ చేయడానికి కొంత ఆలస్యం అవుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఇన్సిడెంట్ మార్నింగ్ పూట జరిగింది. అంటే ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీసెస్కి వెళ్తున్నటువంటి టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్. అండ్ రోడ్కి ఆనుకొనే ఉన్నటువంటిది ఈ బిల్డింగ్ కాబట్టి మరి మంటలు ఎందుకు వ్యాపించాయి, ఏంటి, అక్కడ ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా, ఇంకేమైనా రీజన్ ఉందా అనేది అయితే ఈ మంటలు అంతా అదుపులోకి తెచ్చి మంటల్ని పూర్తిగా ఆర్పివేసిన తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఆస్తి నష్టం చాలా పెద్ద ఎత్తున జరిగింది. కానీ ప్రాణ నష్టం అయితే అసలు ఏమీ లేదు కాబట్టి కొంత ఊపిరి పీల్చుకోవచ్చు. బట్ ఒక్కసారిగా ఈ ఫైర్ ఇన్సిడెంట్స్ కావచ్చు, ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అండ్ మనకు తెలుసు ఇది చలికాలం. యాక్చువల్లీ చలికాలంలో అసలు చాలా తక్కువగా ఫైర్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ జరిగేవి గతంలో. కానీ ఈ మధ్యకాలంలో ఫైర్ ఇన్సిడెంట్స్ అసలు కాలానికి అసలు ఏమాత్రం కూడా సంబంధం లేకుండా వర్షాకాలమా, చలికాలమా, లేకపోతే ఎండాకాలమా, ఇట్లా ఏదైనా సరే, ఏ కాలమైనా సరే ఫైర్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎప్పుడు ఇలాంటి ఫైర్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ జరిగినా సరే ఎప్పుడైనా ఈ ఫైర్కి సంబంధించిన నిబంధనలు పాటించాయా లేదా, అండ్ కమర్షియల్ కాంప్లెక్స్లో ఒకవేళ నిజంగానే ఎవరైనా పేషెంట్స్ ఉన్నప్పుడు ఇది జరుగుంటే మరి ఏంటి పరిస్థితి అనే డిస్కషన్ ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. కానీ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఈ ఫైర్కి సంబంధించిన ఇన్సిడెంట్ జరిగింది జూహీ ఫర్టిలిటీ సెంటర్ షేక్పేట్ దగ్గర. సో ఒక్కసారిగా ఈ ఫైర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది హుటాహుట్న అక్కడికి చేరుకోవడం, మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం గత 2 గంటలుగా అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ
ఈ మంటల్లో పూర్తిగా జూహీకి సంబంధించిన జూహీ ఫర్టిలిటీ సెంటర్ నామరూపాలు లేకుండా పూర్తిగా అసలు ఫర్టిలిటీ సెంటర్ కనబడకుండా పోయింది అనుకోవచ్చు. అండ్ రిలయన్స్ ట్రెండ్స్ ఉంది అక్కడే. ఆ తర్వాత ఆకాశ స్టడీ సెంటర్స్, ఇవి కూడా చాలా పెద్ద ఎత్తున చాలా పెద్ద విస్తీర్ణంలో ఉంటాయి. ఆకాష్కి సంబంధించిన స్టడీ సెంటర్స్ అంటే డెఫినెట్లీ 8 ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఫైర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి పిల్లలు ఎవరైతే ఈ ఆకాశ స్టడీ సెంటర్లో చదువుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ తర్వాత బ్యాక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే మంటలను ఆర్పే ప్రయత్నం అయితే సీరియస్గా ఫైర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది.